నిలబడండి, ఎన్ని రోజులు క్యూలో నిలబడండి, మీరు ఒక్కసారి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని ఆపాదమస్తకం దర్శనం చేసేటంతటి సౌలభ్యం కలుగుతుంది దానికి. చూడక చూసి తోసేవాడు, ముందుకు జరిపేసేవాడు, కేకలేసేవాడు, ఇన్నిటిలో కూడా మీరు అలా వెళుతూ ఒక్కసారి ఇలా స్వామిని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూశారా, ఒక గొప్ప ఆనందానుభూతి ఏర్పడిపోతుంది. ఆ ఆనందంతో బయటకు వచ్చి ఇంత కష్టపడిన వాడు ఏమంటాడు, ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం కలిగిందో నిజంగాను, ఏమి స్వరూపం అండి వెంకటేశ్వర స్వామి వారిది, మురిసిపోయామంటారు. ఆ తిరుమల వెళ్ళిన వాళ్ళని మీరు చూడండి, మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేవాలయం దగ్గరైనా మీరు అలా ఉండడం చూసారా? మీకు ఎవరైనా తిరుమలలో కనపడి అయ్యా మిమ్మల్ని స్వామి దర్శనం చేస్తాం వస్తారంటే అయిపోయిన సార్ 3 మాటలు ఇంకెందుకు లేదు, చేయమన్న వాడిని ఒకటి చూపించండి నాకు. అలా ఉండరు. ఎన్ని మాటలు దర్శనం చేసినా మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తాను అంటాడు. దర్శనం చేసేసి బయటికి వచ్చిన వాడిని తప్పు లేకుండా ఆపాదమస్తకం వెంకటాచలపతిని వర్ణించి చెప్పండి, చెప్పలేరు. ఎంత మాత్రం పొరపాటు లేకుండా పాదముల నుంచి శిరస్సు వరకు చెప్పడం చాలా కష్టం. ఎందుకో తెలుసండి, అలా ఎందుకు చెప్పలేమంటే అసలు అది నిలయమే ఆనంద నిలయం. అందుకని ఆ ఆనందం ఇవ్వడం కోసమని పరమాత్మ సౌలభ్యంతో ఇవ్వాల మూర్తీభవించినటువంటి సౌందర్య రాశి అయి మన కన్నుల ముందు నిలబడ్డారు. ఒకసారి దర్శిస్తే అది వాక్కుల చేత ఆవిష్కరించేది కాదు, అందుకే తిరిగి చెప్పడం కష్టం. అలౌకికమైన ఆనందాన్ని పొందేస్తారు.